ఈరోజు మనం ఒక భయంకరమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒకే ఒక హోటల్ గదికి సంబంధించిన కథ. వినడానికి సింపుల్గా ఉన్నా దీన్ని వెనకున్న రహస్యం వింటే మాత్రం మీకు రాత్రులు నిద్ర పట్టదు. అసలు ఈ ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. చెప్పండి, ఒక ప్రదేశానికి ప్రాణముంటుందంటారా? దానికి జ్ఞాపకశక్తి ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ ప్రదేశం ప్రతీకారం కూడా తీర్చుకోగలదా? ఏమో తెలుసుకుందాం పదండి. సరే, మన కథ ఒక చిన్న పట్టణంలో మొదలవుతుంది. ఆ ఊర్లో ఒక హోటల్. అందులో రూమ్ నెంబర్ 27. మరి దాని స్పెషాలిటీ ఏంటి? దాని వెనుకున్న రహస్యమేంటి? అసలు దాని పేరు వింటేనే జనం ఎందుకంతలా వణికిపోతారు? చూద్దాం. ఆ ఊళ్ళో ఎక్కడ విన్నా ఇదే మాట. ఆ గదిలో ఎవరైనా ఒక రాత్రి గడిపారంటే ఇక ఉదయాన్నే వాళ్లు ప్రాణాల్తో బయటికి రారు. ఇది అక్కడ అందరూ చెప్పుకునే మాట. అందుకే ఆ హోటల్ ఓనర్ కూడా దానికి ఎప్పుడూ తాళం వేసే ఉంచుతాడు. పొరపాటును కూడా ఎవ్వర్నీ లోపలికెళ్లనివ్వడు. ఇక ఇప్పుడు మన కథలోకి అసలు వ్యక్తి ఎంట్రవుతాడు. అతని పేరు కిరణ్, ఒక జర్నలిస్ట్. ఇలాంటి అంతుచిక్కని రహస్యాలను ఛేదించడం, వాటి వెనుకున్న నిజాన్ని బయటపెట్టడమంటే అతనికి పిచ్చి. సరే, కిరణ్ నేరుగా ఆ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లాడు. ఆ గది కావాలని అడిగాడు. పాపం ఆ యజమాని, "వద్దు బాబూ, ప్రాణాలతో చెలగాటమాడొద్దు" అని ఎంత బ్రతిమ్లాడాడో. కాని కిరణ్ వింటేగా, తన నిర్ణయం మార్చుకోలేదు. ఆ రూంలో ఏముందో ఆ నిజాన్ని ప్రపంచానికి చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక చేసేదేం లేక చివరికి యజమాని ఒప్పుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా మూసి ఉన్న ఆ గది తాళం ఆ రోజు తెరుచుకుంది. ఆ క్షణం నుంచి కిరణ్ జీవితం ఊహించని ఒక ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. లోపలికి వెళ్లి చూస్తే గది చాలా మామూలుగానే ఉంది. ఒక పాత మంచం, ఒక కుర్చీ, ఒక అద్దం, అంతే. కాని ఆ నిశ్శబ్దంలోనే ఏదో తెలియని భయం. అన్నిటికన్నా విచిత్రమేంటంటే గోడమీద ఉన్న పెద్ద గడియారం సరిగ్గా 12 గంటల దగ్గర ఆగిపోయింది. రాత్రి మెల్లగా గడుస్తోంది. సమయం అర్ధరాత్రికి దగ్గర పడుతోంది. అప్పుడే అంతా మారబోయే ఆ సమయం రానే వచ్చింది. కిరణ్ తన కెమెరాని ఆన్ చేసి రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. ఒక 2 నిమిషాలు గడిచిందో లేదో గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. చలి పెరిగిపోయింది. ఇక సరిగ్గా 12 గంటలకు ఎవరూ ఊహించనిది జరిగింది. ఏళ్ల తరబడి ఆగిపోయిన ఆ గడియారం ఉన్నట్టుండి మోగడం మొదలుపెట్టింది. 1, 2, 3 అలా 12 సార్లు కాదు, సరిగ్గా 13 సార్లు మోగింది. ఆ శబ్దానికి కిరణ్కి ఒళ్లంతా జలధరించింది. ఆ గడియారం శబ్దం ఆగిందో లేదో వెంటనే బాత్రూం తలుపు క్రీచ్ మని చప్పుడు చేస్తూ నెమ్మదిగా తెరుచుకుంది. లోపలనుంచి టప్ టప్ మని నీళ్లు కారుతున్న శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. కిరణ్ తన ధైర్యాన్నంతా కూడదీసుకుని అటువైపే అడుగువేశాడు. ఇక ఇప్పుడు కిరణ్ ఆ గదిలో ఉన్న ఆ అతీంద్రియ శక్తిని మొదటిసారి ఫేస్ టు ఫేస్ చూడబోతున్నాడు. బాత్రూంలోకి అడుగుపెట్టి అక్కడున్న అద్దంలోకి చూశాడు. అద్దంలో తన వెనుక, తన ప్రతిబింబం వెనుక ఎవరో నిలబడి ఉన్నారు. తెల్లటి దుస్తులు, రక్తంతో తడిసిన చేతులు, ఒక భయంకరమైన ఆకారం. కిరణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. రూమ్ మొత్తం ఖాళీ. భయంతో వణుగుతూనే మళ్లీ అద్దం వైపు చూశాడు. కాని ఈసారి ఆ ఆకారం అతని వెనకలేదు. సరిగ్గా తన పక్కనే నిలబడి ఉంది. ఆమె చల్లని గొంతు అతని చెవిలో గుసగుసలాడింది. "నన్ను ఎవరు చంపారో తెలుసుకోవాలా?" ఆహా! ఆత్మ ఇప్పుడు తన రహస్యాన్ని బయట పెట్టబోతోంది. కిరణ్ని ఈ కథలో అత్యంత కీలకమైన ఆధారానికి దారి చూపించబోతోంది. కిరణ్ గొంతు పూర్తిగా ఎండిపోయింది. నోట మాట రావడం లేదు. ఆ మహిళ తన చేతిని మంచం కిందకు చూపించింది. వణుకుతున్న చేతులతో కిరణ్ మంచం కింద చూశాడు. అక్కడ ఒక పాత డైరీ కనిపించింది. అతను ఆ డైరీని తెరిచాడు. మొదటి పేజీలోనే "ఈ హోటల్ యజమానే నన్ను చంపాడు" అని రాసి ఉంది. ఇన్నాళ్లుగా ఆ గది తనలో దాచుకున్న భయంకరమైన నిజం ఇదే. కిరణ్ ఆ షాక్ నుంచి తేరుకోకముందే గది తలుపు దగ్గర అడుగుల చప్పుడు. తిరిగి చూస్తే హోటల్ యజమాని చేతిలో కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ డైరీని ఎవరూ చూడకూడదు అంటూ అతను లోపలికి రావడం మొదలుపెట్టాడు. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఆత్మ
తన ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. యజమాని కత్తితో కిరణ్ వైపు వస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా గదిలో లైట్లన్నీ ఆగిపోయాయి. చిమ్మ చీకటి. ఆ చీకట్లో ఆ మహిళ భయంకరమైన నవ్వు, యజమాని ప్రాణభయంతో వేసిన కేక, ఇవి రెండే వినిపించాయి. కొన్ని క్షణాల తరువాత లైట్లు వాటంతటవే వెలిగాయి. కింద చూస్తే యజమాని నేలమీద ప్రాణం లేకుండా పడి ఉన్నాడు. అతని కళ్ళు భయంతో గింతల్తేలి ఉన్నాయి. కాని గదిలో ఆ మహిళ లేదు, మాయమైపోయింది. న్యాయం జరిగిపోయింది. కిరణ్ నెమ్మదిగా గది నుంచి బయటకు అడుగుపెట్టాడు. అతను బయటకు రాగానే వెనుకల రూమ్ 27 తలుపు దానికదే మూసుకుంది. లోపలనుంచి ఒక స్వరం, నిజం బయటపడింది. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. సో మళ్ళీ మొదటికే వద్దాం. ఒక గది, ఒక ప్రదేశం కేవలం ఒక జ్ఞాపకాన్ని మాత్రమే కాదు, న్యాయాన్ని కూడా కోరుకుంటుందా? దానికోసం పోరాడుతుందా? ఈ కథ విన్నాక ఏమనిపిస్తోంది? ఆలోచించండి.